నరక చతుర్దశి ఎందుకు వచ్చిందో, ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నరకాసురుడు ఎవరంటే భూదేవి మరియు విష్ణుమూర్తి వరాహ అవతారం నుండి జన్మించాడు. అతను జన్మతః దైవ సంతానమైన బాణాసురుని వల్ల అహంకారి, కోపిష్ఠిగా, రాక్షసుడిగా మారాడు. అతడు ప్రాగ్జ్యోతిష్పురం అంటే ఇప్పుడు అస్సాం ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతడు 16,000 మంది రాజకుమార్తెలను అపహరించాడు. అలాగే దేవమాత అదితి చెవిపోగుల్ని కూడా అపహరించాడు. అలాగే ఋషులని, దేవతల్ని అందరినీ హింసిస్తుండేవాడు. ఇక దేవతలు, ఋషులు అందరూ శ్రీకృష్ణు వద్దకు వచ్చి నరకాసుని క్రూర కార్యాలు పెరిగిపోయినాయని ఫిర్యాదు చేస్తారు. అలాగే దేవమాత అదితి యొక్క చెవికమ్మల్ని అపహరించాడని కూడా చెప్తారు. అప్పుడు యుద్ధానికి శ్రీకృష్ణుడు సంసిద్ధమైతే అతనితో పాటు సత్యభామ కూడా యుద్ధానికి వెళ్తుంది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణునికి గాయం అవడంతో స్పృహ కోల్పోతే అప్పుడు సత్యభామ కోపంతో నరకాసురునిపై బాణాన్ని గురి పెడితే అతని హృదయానికి తగిలి అతను చనిపోతాడు. ఇక్కడ దైవ కారణం ఏంటంటే నరకాసుడికి ముందుగానే వరం ఉంటుంది, అతని తల్లి చేతుల్లోనే మరణం ఉంది అని. అందుకే ఇక్కడ సత్యభామ చేతుల్లోనే అతను చనిపోతాడు. సత్యభామ ఎవరో కాదు, భూదేవి యొక్క మరొక అవతారం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నరకాసుడు పశ్చాత్తాపంతో శ్రీకృష్ణుని వారి పాదాల మీద పడి తన మరణ దినం అందరి ప్రజలకి ఆనంద దినం కావాలని కోరుకుంటాడు. ఆ రోజునే మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాం. ఇది చెడుపై మంచి, అంధకారంపై వెలుగు, అహంకారంపై వినయం గెలిచిన రోజుగా జరుపుకుంటాం.